ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి. ఆయన 10 ఎకరాలు దొబ్బుద్దండి. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల. మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువు ఇల్లు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్. మంచో చెడు మీకోసం నేనే కొంటాను. మన మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్నగా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా నమ్మిడి బామ్మర్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే. రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా. మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది.
మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే అరే, మీ అన్నల్ని ఆదుకుంటావని మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారిల్లు కాస్త బొడ్డు వారిల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, ఆ. 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. ఆహా. నీకంటే మీ బావేనయ్యో ఏ? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కదరా. బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. ఆపండి, ఆపండి, ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. ఉడ్చడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు నువ్వు. చెప్పు తీసుకోవడం తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్యలు అయిపో. ముందు నా అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటు మాట లేకపోయినా నోటు మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అదే అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినావు. పోనీ కాళ్ళ గురి పెట్టినా? నువ్వు అప్పకొడతానికి అదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ అప్ప నిన్ను- ఆగండి ఆగండి ఆగండి, ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై ఉంటాడు దుఃఖంలో ఉంటే. దుఃఖంతో నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. అరే, ఇంటికి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా. రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్ లో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే, ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మిగతా బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ ల్యాబొరేటరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని గాజుపెట్ల అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడు అసలే కుక్క నోట్లో ఎముకలు లాక్కుని పొలా వండుకునే రకం. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నువ్వు పెట్టుకో. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉంది. తయారు చెప్పిన సెంటర్ అత్తెలకే సూపర్ సెంటర్. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత, ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ ఇల్లు కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. తయారు గారు వీడికి ఏడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గబూరు, ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి రండి. రే, సార్కి కుర్చీ. కూర్చోండి. ఏంటండి బాబు, ఫోటోకాల్ పక్కన ఏకంగా మా వాటికి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకలు పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే, సార్తో ఏంటో పరచుకలు ఉండండి. దూరగా కాళ్ళ దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? 2 SRC అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని ఓ వాడాను. అదా. రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు, 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు, సార్ తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్, తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్న వేసాను. పనిలో పని, మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 SRC లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. రైట్.
పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే నిన్నే రైలు చేరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సరేలేండి, మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంట్రా. లేదంటాడు. బాబు అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏటైనా. అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు అలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ 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 రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నారా? మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో? బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి వీళ్ళకిలాగా. రండి. ఏంట్రా నువ్వు చేసేది? కళ్ళు దెబ్బయ్యా బూజు దులుపుతున్నాను. నువ్వు బూజు తులపడానికి నా బోరే దొరికిందా? సన్నగా పొడగా ఉంది కదా అని చీపురు కట్టాను. గురుగారు నా డోలు కూడా కనబట్టలేదండి. అదేదిరా? ఇది కట్టినా అందట్లేదని అది కిందనే ఇచ్చాను. అయ్యో అయ్యో అయ్యో, సంగీత వాయిద్యాలతో సరసాల కళ్ళు పోతాయిరా. అదే నిజమైతే నీ కళ్ళు ఎప్పుడూ పోవాలి కదా సిల్లి. వాయిద్యాలు అంతే ఏటనుకుంటున్నావురా? వాటితో ఎంతో మంది ఎన్నో సాధించినారా. కానీ నువ్వు సాధించేది సంగీతాన్నే కదా. నీ అబ్బని. ఏయ్, ఏంటి పొద్దునే ఏదో న్యూసెన్స్? చూడు సత్యబాబు, ఈ డోల్ మీద ఎక్కి నా బోర్తో బూజు దులుపుతున్నాడు. రేయ్, ఆడు బోరాడికి ఇవ్వు. పని అయిపోయింది, తీసుకోమని. హలో ప్రణత, అలాంటి వాళ్ళు చుట్టుపక్కల లేరండి. నీ అబ్బురేయ్, నడితే ఏంటి మా పార్లర్ లేడీస్. హలో, ఉన్నారండి మా పక్కనేనండి, లైన్ లో నేను పిలుస్తాను. రేయ్, మన నంబర్కి అమ్మాయికి ఫోన్ ఎలా వచ్చిందిరా? మీరు నిన్న కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఆవిడ మన షాప్కి వచ్చిందండి. ఆమె సెల్ సిగ్నల్ పని చేయట్లేదని మన ఇన్కమింగ్ స్పెషాలిటీ అడిగిందండి, ఇచ్చేసానండి. అయ్యో బాబోయ్, కరెంట్ గా నువ్వు నా కోసం పుట్టావురా. వర్కర్ అంటే నువ్వురా. ఈ అత్తిల్లో నువ్వే గ్రేటర్ వీరా. 7 కొంటల వాడా, నా ప్రాముఖ్యతకేంటి ఇన్ని సెన్సేషనల్ కన్సెషన్స్ ఇస్తున్నావు? థ్యాంక్స్ రా. లేకపోతే ఏంటండి, మీరు లేకపోతే బిజినెస్ వదిలేస్తానుకుంటున్నారా? ఇంకేం చెప్పారా మన గురించి? అంతే చెప్పి ఊరుకోవడానికి నన్ను ఏదో అనుకుంటున్నారా? ఇన్కమింగ్ నిమిషానికి 3 రూపాయలని కూడా చెప్పానండి. ఆహా, చెప్పావా? ఎందుకు పుట్టారో దరిద్రుడా. ఎవరికేం చెప్పాలో ఏం చెప్పకూడదు తెలియదు. అత్తిల్లో నీ అంత దరిద్రుడు లేడు. వెయిటింగ్. రేయ్, నువ్వెక్కడికి రా? ఫోన్ వచ్చింది కదండి, పిలుచుకొద్దామని. ఇటు రానన్నా? రాను, వస్తే కొడతారు. రాకపోతే చంపేస్తాను. ఏంటండి? నువ్వు ఇక్కడ ఉండు, నేను పిలుచుకొస్తాను. ఇదిగోండి. ఏంటండి ఇది? ఇంకా ఎక్కువ తీసుకోండి. ఇన్కమింగ్కి డబ్బులా? ఎలా కనిపిస్తున్నాను మీకు నేను? మాకు కనపడినట్టే గర్భంగా కనపడుతున్నావు. అవుట్ గోయింగ్ కాల్స్ కే డబ్బులు అడగడానికి మొహమాట పడతానండి నేను. అలాంటిది బ్యాడ్ అండి. దిస్ ఇస్ టూ బ్యాడ్ అండి. మనోడేంటి ఇంత కట్టికెత్తున్నాడు? లేడీస్ కదా. ఓ, అసలు నేను ఈ ఫోన్ పెట్టింది పబ్లిక్ కోసం, పుణ్యం కోసం. మీ వాడు నిమిషానికి 3 రూపాయలు ఇస్తేనే ఇన్కమింగ్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పాడు. చెప్తారండి, ఓనర్ లేనప్పుడు వర్కర్స్ ఎన్నెన్నో చెప్పి కమిషన్ కొడతారు. అవన్నీ మీరు నమ్మేస్తే నేనేమైపోతానండి. సారీ, డబ్బులు ఇస్తే మీరు ఇంత బీపీకి లోన్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ ఓకే. నన్ను ఎంత బాధ పెట్టినందుకు మీకు పనిష్మెంట్. ఏంటిది? ఇక మీద మీరు ఇన్కమింగే కాదు, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవాలి. కాదనకూడదు. ఓకే, థ్యాంక్ యూ. వస్తాను. మంచిదండి. పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు. శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రేయ్ ఆసు, జాకీ, ఇదిగో బిస్కెట్లు తినండి. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్క సత్తిబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు. లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు, ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్. నీకే నీకే. తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగారికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 5 లక్షలు ఇచ్చి ఇల్లు రాయించుకుంటానన్నా అంటగా. అవునరా, మీరు రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా. అలా కొట్టేసావంట్రా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5,05,000 ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా. బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో
వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అవ్వని చెప్పేయండి. దీని మీద చెరో సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్. అన్నీ రెడీ చేసుకుని వచ్చామన్నమాట. లేకపోతే బావగాడు అసలు గుంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. ఇదిగో మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాసేస్తావమ్మా. అలాగే సంతకం పెట్టండి. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 ఇళ్ళ వాడిని అవుదామని. అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 25 పలుకుతావా? ఓపెన్ ఏంటి బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఓహో. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేయించుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. చిచి, మరి అలాంటి కేసులు వద్దు. కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెట్టి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కాదా? పద. ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇది ఏమన్నా షకిల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లట్టుకుని చూసి రావడానికి. మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా? లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులు అన్న తర్వాత కొన్ని పద్ధతులు ఎడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఏంటి బెదరో మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన పసరే కాదు, లివర్ తీసేసిన నువ్వు లెక్కర మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు కనుక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకు లేని అలవాటు లేదు కనుక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా చేస్తే లాయర్ ఫీజు బొక్క. రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావా వేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా, నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు. వాడికి పెళ్లి చేద్దాం అన్న ఆలోచన వచ్చిందా మీకు? నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కాకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కేపర్ ముందు కోడి పకోడి వేసి వాడి కూతురు ఉంటది ఉంటా, స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది. సగం మంది బారు దాని చూడటం కోసం వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే, మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుర్తుకో మా ఆయన చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు, కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా. గుత్తే 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 గుత్తి బాబు, గుత్తి బాబు. హెల్పింగ్ నేచర్ మీ రక్తంలోనే ఉందయ్యా. ఎందుకు అలా ఫిక్స్ అయ్యో? మీ నాన్నగారు ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్ కట్టించారు, నువ్వు బైక్ వేసుకుని లిఫ్ట్ ఇస్తున్నావు. లిఫ్ట్ లేదు, మెట్లు లేవు. మరి నా పెళ్లి చూపులకి గుర్తెళ్తున్నాను. ఎవరన్నా ఎక్కించుకెళ్తే పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని. డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా బాబు. నేర్చుకో మరి. అంటే ఎక్కడికి వెళ్ళాలి? గుత్తి జస్ట్ బస్సు మిస్. నెక్స్ట్ బస్సు సాయంత్రం 6 దాకా లేదంట. ఆటో అని అడిగితే 150 రూపాయలు అడుగుతున్నాడు. అత్తలేది అర్జెంట్ గా వెళ్ళాలండి. 125 ఇస్తాను, బుల్లెట్ మీద డ్రాప్ చేస్తాను. జోక్ చేస్తున్నారు మీరు. జోక్ కాదు, ఫ్రాంకే. లిఫ్ట్ కి డబ్బులు అడుగుతారా? నేను అక్కడ దించి రావాలంటే 2 లీటర్లు పెట్రోల్ అవుద్ది. ఇక్కడ నుంచి గుత్తి 6 కిలోమీటర్లే కదండి. నా బండికి కాస్త దాహం ఎక్కువ. బండి కొత్తగానే ఉంది. బండి కొత్తదే, ఇంజిన్ పాతదే. ఎక్కుతావా వెళ్ళిపోమంటావా? ఎక్కుతానండి. ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు ఆటే కదా, బ్యాలెన్స్ సీటు కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికి లెట్టారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని
మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి. పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. ఛ, పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక పుట్టు నేల కూడా కొన్నాను. అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా కోకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, దాల్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందిలేండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా ఈ కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికి 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటంటే కట్నం చెప్పాను కదండి, సార్వా దాలోకి ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు? కాడికి రూపాయి బొక్క. మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు మరీ అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదేనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరే, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండిరా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. ఏమిటములు కొబ్బరికాయలతో గుడిమెట్లు పగలగొట్టేస్తున్నావు? మొక్కు పూజారి గారు. ఈడొచ్చిన ఆడపిల్లకి మొక్కంటే ముక్కు తాడేసే మొగుడు కోసమే అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. నువ్వు బుక్ చేసుకున్న వాడితోనే శీఘ్రమేవ వెడ్డింగ్ ప్రాప్తిరస్తు. శుభం. దేవుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేశాడు, పూజారి గారు విషెస్ చెప్పేశారు. ఇంకా నీ లవ్ కి తిరుగులేదు, కుమ్మే అంతే.